హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ. ఫ్రెండ్స్, యాక్చువల్లీ క్రిమినల్ కేసుకి సివిల్ కేసులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామందికి ఈ అంశం తెలియదు. యాక్చువల్లీ సివిల్ కేసెస్ అంటే ఏంది, క్రిమినల్ కేసెస్ అనేవి ఏంది అనే అంశాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కాక మీరు మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం అనుకుంటారో, యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. యాక్చువల్లీ ఫ్రెండ్స్, సివిల్ కేసెస్ అంటే ఆస్తి తగాదాలు, హక్కులకు సంబంధించిన విషయాలు, ఫ్యామిలీ ఇష్యూస్, భార్యాభర్తల ఇష్యూస్, ఏదైనా ఇంటి లేదా ఆస్తులకు సంబంధించిన విషయాల మధ్య గొడవలు అయినప్పుడు, డబ్బు అప్పుల విషయాలు, ఎవరైనా అప్పు ఇచ్చి అప్పు నాకు రాబడడం లేదు అనే అంశాలు, ఇట్లాంటివన్నీ సివిల్ కేసెస్ కిందకి వస్తాయి. సివిల్ కేసెస్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. సివిల్ కేసులో ఎప్పుడు పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ నాకు డబ్బులు ఇవ్వడంలో లేదా భూమిని ఇవ్వడంలో, వాటి యొక్క అంటే భూమి తగాదాల మధ్య హింస కానీ, బెదిరించడం కానీ, లేదంటే దాడి చేయడం కానీ, ఇట్లాంటి హింసాత్మకమైన చర్యలు జరిపినప్పుడు మాత్రమే అది సివిల్ కేసు క్రిమినల్ కేసుగా మారుతుంది. పోలీసుల ఇన్వాల్వ్మెంట్ హైయెస్ట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఎక్కువ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఓన్లీ కోర్టులోనే ఎక్కువ స్టార్ట్ అవుతాయి. అంటే భూమి విషయాల్లో బాధ్యతలైనా, తల్లిదండ్రులు మమ్మల్ని మా బిడ్డలు పట్టించుకోవట్లేదు అనే విషయాలైనా, లేకపోతే ఇద్దరి మధ్యలో అప్పుల విషయాలని ఇవ్వడం లేదన్నా, అంటే అదే అందువల్లనే కదా సివిల్ కేసుల వల్లనే ఐపీఎల్ పెట్టుకోవడం అనేది అంశం అనేది వస్తుంది. యాక్చువల్లీ చాలా మందికి తెలియని అంశం ఏంటంటే, సివిల్ కేసులకి పోలీసు ఇన్వాల్వ్మెంట్ కంటే ఎక్కువ కోర్టుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సివిల్ కేసులలో నేరస్తుడు ఉండరు. ఎవరైతే నష్టపోయిన వారు ఉంటారో వారికి న్యాయం చేయడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఇందులో ఎక్కువ జరిగేది ఏంటంటే, కోర్టుల్లో మాత్రమే ఎక్కువ తీర్మానాలు జరుగుతాయి. ఈ సివిల్ కేసులలో ఎవరైతే నష్టపోయిన వారికి నష్టపరిహారంగా వారికి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏదైతే క్రిమినల్ కేసు విషయానికి వస్తే చాలా మందికి తెలియని అంశం ఏంటంటే, క్రిమినల్ కేసు యొక్క అంటే ఇది క్రిమినల్ కేసు అంత అవ్వదనే విషయం కూడా తెలియక చాలా మంది దాన్ని దాటేస్తుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కొన్ని చెప్తాను. దొంగతనం చేయడం, మానభంగం చేయడం, హత్య చేయడం, లేకపోతే ఒకరి మీద దాడి చేయడం, మూగదాడి అంటే చేయడం. మరి అదేవిధంగా కాలేజీలో బస్ స్టాండ్లో ఒక అమ్మాయి వెళ్తుంటే సాధారణంగా చాలా మంది ఈవీ టీచింగ్ చేస్తుంటారు. అది కూడా ఒక క్రిమినల్ కేసు అండి. ఐడెంటిటీని దాచిపెట్టడం అంటే, నీ ఐడెంటిటీని దాచిపెట్టుకోవడం కోసం నువ్వు చేసే అంటే కొన్ని పరిస్థితులలో ఐడెంటిటీని దాచడం కూడా క్రిమినల్ కేసే అవుతుంది. అదేవిధంగా చాలామంది యువత ఈరోజు 300 రూపాయలు, 400 రూపాయలు, లేకపోతే 1000 రూపాయలు పడుతుంది బైక్ చాలని చెప్పి నెంబర్ ప్లేట్ ఇట్లా ఉంచి ట్రావెల్ చేస్తుంటారు. అది కూడా ఒక రకమైన క్రిమినల్ కేసా. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ నెంబర్ ప్లేట్ని అదేవిధంగా ఎక్కడైనా దొంగతనం జరిగిన దగ్గర అట్లాంటి బైక్ని యూజ్ చేస్తే అది కూడా ఒక రకమైన క్రిమినల్ కేసే. మరి మోసం చేయడం అంటే తక్కువ లాభాలు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చేయడం కూడా ఒక రకమైన క్రిమినల్ కేసే. అదేవిధంగా ఇప్పుడు ఒక ప్లాట్కి కానీ, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కానీ, లేకపోతే కార్ కానీ, ఇట్లాంటి ఏదైనా వస్తువుల్ని లక్కీ డ్రా సిస్టమ్ వల్ల మేము ఇస్తున్నామని చెప్పి 100 రూపాయలు, 200 రూపాయలని లక్కీ డ్రా సిస్టమ్ పెట్టి తీసుకున్నారు కదా, అది కూడా ఒక రకమైన క్రిమినల్ కేసు అండి. ఈ క్రిమినల్ కేసులో నేరస్తులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసేదే క్రిమినల్ కేసు అనమాట. అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే నేను మోసపోదామని చెప్పేవాడు నువ్వు 100 రూపాయలు ఆశ చూపించి వాడు పైన ఎంతో కొంత లాభం సంపాదించాలని ప్రయత్నిస్తుంటాడు. అదేవిధంగా నేను దాడి చేయడం, దొంగతనం చేయడం అన్నీ ఉద్దేశపూర్వకంగా చేసి చట్టానికి కానీ సమాజానికి కానీ వ్యతిరేకంగా చేసే ప్రతిదీ కూడా క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. ఇందులో ఎక్కువ శాతం పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాన్ని తీసుకుపోయి కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అక్కడ నుండి మిమ్మల్ని లేకపోతే మీరు తప్పు నిర్ధారించబడిన తర్వాత శిక్షార్హులు ఎవరైతే ఉంటారో వారికి శిక్ష ఉంటుంది. దానితో పాటు జరిమానా కూడా ఉంటుంది. ఈ రకంగా క్రిమినల్ కేసుకు మరియు సివిల్ కేసెస్కి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. ఇంకా మరి కాస్త సివిల్ కేసెస్ గురించి, క్రిమినల్ కేసెస్ గురించి మరి ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. మరిన్ని ఇలాంటి విషయాలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్